జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పటేల్గూడెం గ్రామంలో గత 4 సంవత్సరాల పేదలు గుడిసెలేసుకొని ఉంటున్నారు. ఆ గుడిసెలేసుకొని ఉంటున్న వారిని తహసీల్దార్ లింగాల కనుపూరు, అదేవిధంగా ఎస్ఐ ఇద్దరు వేధింపులకు గత 2 నెలల నుంచి వేధింపులకు పాల్పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నా వినకుండా మరి నిన్న కూడా వెళ్ళి మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా ఎస్ఐ గారు సిఐ గారు దుర్భాషలు ఆడుతూ అనేక విధాలుగా మాట్లాడారు. అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. అందుకోసమే గౌరవ కలెక్టర్ గారు మేము కోరేది ఏంటంటే పేదల పక్షాన ఉండండి, 4 ఏళ్ల నుంచి ఉంటున్న పేదలకు సాయం చేసే పద్ధతి ఉండాలి తప్ప వేధింపులకు పాల్పడాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుంది. ఇప్పుడైనా వాళ్ళకు మరి సహకారం చేస్తున్న మాట ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దగ్గరికి ఉద్దేశం ఏంటంటే గత నెల రోజుల నుంచి లింగాల కనపురం తహసీల్దార్ గారు నేరుగా వచ్చి మా ముందే మాట్లాడిన పరిస్థితి. నేను సిఐ గారి దగ్గర ఎస్ఐ గారి దగ్గర ఓపెన్గా వాళ్ళ చర్చ ముందట 20 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళ కోసం మేము అడిగింది వాస్తవం. వారు తీసుకున్నారు కాబట్టి 3 తహసీల్దార్ పోయినా ఏ ఒక్క తహసీల్దార్ కూడా ఆ గుడిసె వసతి స్థలానికి రాలే. ఈయన వచ్చిందంటే ఏ కారణం అనేది మేము అడుగుతా ఉన్నాం. అంతకుముందు 3 రోజుల ముందు ఎవరైతే కొన్న జన్ను ప్రసంగం అంటే ఆయన భూమి కొన్న ప్రభుత్వ భూమి కొన్నా అన్న ఆయన వచ్చి 3 రోజుల క్రితం బెదిరింపుల చర్యలు ఉన్నాయి. ఆ వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు ఉన్నాయి. ఎస్ఐ గారు సిఐ గారు రాజకీయ నాయకులు వీళ్ళు ఏం చేస్తారు? దుర్మార్గులు వీళ్ళు. మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తున్న కోసం మా ప్రజల ముందు చెప్పిన పరిస్థితి ఉంది. అందుకే మేము అంటున్నాం ఆ ఎంఆర్ఓ గారిని తక్షణమే అక్కడి నుంచి సస్పెండ్ చేయాలి, బదిలీ చేయాలి. స్థానిక ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా ఇక్కడి నుంచి బదిలీ చేయాలనే కోసం మేము సిపిఎం జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం 3 గంటల సేపు మేము గేటు దగ్గర వ్యవధించినాం. మేము ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని ధ్వంసం చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, పోలీస్ యంత్రాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం ఈ జిల్లాలో. అలాంటి జిల్లాలో చేస్తూ ఉంటే అధికారులు కొంతమంది రెచ్చగొట్టి డబ్బులు తీసుకొని ఈ ప్రయత్నం చేస్తున్న కోసం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి ఉద్యోగులు కానీ అలాంటి రాజకీయ నాయకులు ఎవరున్నా ప్రజల ముందు వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు కోసం మేము సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం.